హాయ్ అండి. అందరికీ నమస్కారం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది. ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో తులారాశి వారికి ఏం జరగబోతుందని చెప్పి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు. అసలు బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారి యొక్క జాతకానికి సంబంధించి ఏ విషయాలు బయటపడ్డాయి అని చెప్పి మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకండి. చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారి యొక్క పూర్తి జాతకం ఈ విధంగా బయటపడింది. ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో తులారాశి వారికి శని 5వ స్థానమైన కుంభరాశిలో రాహువు, 6వ స్థానమైన మీనరాశిలో కేతువు, కన్యరాశిలో సంచరిస్తూ ఉండగా అష్టమ స్థానమైన గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడనమాట. అంటే గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. గురుగ్రహం అనేది మనిషికి చాలా బలమైనది, చాలా ప్రత్యేకమైనది. గురుగ్రహం అనేది ఏ రాశి వారికైనా కానీ అనుకూలంగా ఉంటే అనుకున్న పనులు అనుకున్నట్లుగా సవ్యంగా జరుగుతాయి. మరి తులారాశి వారు నిజంగా నక్కతోక తొక్కినట్లే. ఎందుకంటే గురు అనుగ్రహం అనేది అంటే గురుగ్రహం అనేది చాలా బలంగా వీరికి ఉందన్నమాట. ఇంత బలంగా వీరికి ఉండటం వలన ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఏదన్నా కొత్త సంస్థలు ఇప్పుడు మొదలు పెట్టాలనుకున్నా కానీ, కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కానీ, పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా కానీ అన్ని రకాలుగా కూడా మీకు లక్కీగా కలిసి వచ్చే గురువు యొక్క అనుగ్రహం మీ మీద ఉండటం వల్ల 100% అనేది మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి కళ్ళు మూసుకొని ఏదైనా కొత్తవి స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకోండి. ఆర్థిక సమస్యలు ఇప్పటివరకు ఏవైనా ఆర్థిక సమస్యలు అనుభవించి ఉన్నట్లయితే ఇకపై మీకు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఆర్థిక సమస్యలు పూర్తిగా పోతాయి. ఇక విద్యారంగానికి విషయానికి వస్తే మాత్రం విద్యాపరంగా విద్యార్థులు ఎవరైనా చదువుతూ ఉంటే తులారాశి వారికి నిజంగా చాలా అద్భుతంగా ఉందన్నమాట. విద్యారంగంలో పనిచేసే వారికి కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వ్యాపారం చేసేవారికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండకుండా మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటారన్నమాట. ఇకపై ఏ సమస్యలు ఉండవు. అయితే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మీరు ఈరోజు 9 నిజాలు తెలుసుకోవాలి. ఈ 9 నిజాలు మీరు తెలుసుకుంటే మీరు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుందన్నమాట. ఇక తులారాశి వారికి ఈ కాలం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అంటే శని వల్ల ముఖ్యంగా శని 5వ స్థానమైన కుంభరాశిలో నడుస్తూ ఉండటం వల్ల మీ జీవితంలో ఒక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఈ పని కాకపోతే ఇంకొక పని అట్లా రకరకాల పనులు అనేవి మార్చుకుంటూ ఎందులో కూడా ఒక స్థిరత్వం లేకుండా మీ యొక్క జీవితంలో అబ్బా వీడు ఏది చేయడు, ఎందులో కూడా నిలబడడు అని చెప్పి అనుకున్న వాళ్ళు నోరు మూసుకునేలా మీరు ఒక మంచి పొజిషన్లోకి రావడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని అంతకుముందు ఎవరైతే ఎగతాళి చేశారో వారు కూడా చాలా అద్భుతంగా ఆ అబ్బాయి సెటిల్ అయిపోయాడు లేదా ఆ అమ్మాయి సెటిల్ అయిపోయింది అని చెప్పి తులారాశి వారి గురించి అయితే చెప్పుకుంటారనమాట. ఇక రాహు అంటే కేతువు అంటే రాహువు 6వ స్థానమైన మీనరాశిలో సంచరించడం వల్ల మీకు ఈ రాహుగ్రహం అంటే రాహువు వలన విదేశీ ప్రయాణం కలిసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. విదేశాల్లో ఉన్నత విద్య అనేది నేర్చుకోవడానికి వెళ్ళే అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఒక ప్రయాణం విదేశానికి సంబంధించి ఏదైనా ఒక ప్రయాణం పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా కొత్తవి మొదలుపెట్టే ఆలోచనల్లో కూడా మీరు ఉన్నారన్నమాట.
ఇక కేతువు కన్యా రాశిలో సంచరిస్తున్నందు కారణంగా ఆధ్యాత్మిక విషయాల పట్ల, ముఖ్యంగా ధ్యానానికి సంబంధించి కానీ, యోగాకి సంబంధించి కానీ, దైవానికి సంబంధించి కానీ కొన్ని ఆధ్యాత్మిక విషయాల వలన మీకు చాలా మేలు జరుగుతుంది. ఏదైనా ఆధ్యాత్మిక పరంగా మీరు వెళ్ళినట్లయితే కనుక సరిగ్గా మేము ధ్యానం చేయాలి అని చెప్పి కూర్చున్నా కానీ, యోగా నేర్చుకోవాలి అనుకున్నా కానీ చాలా ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. అవి నేర్చుకోవడం వల్ల మీ జీవితంలో ఒక మంచి మార్పు అనేది వస్తుందన్నమాట. ఇక ఈ గ్రహ కూటమి వలన అనేక రకాలైన మార్పులు మీ జీవితాలలో జరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందన్నమాట. ఇక తులారాశికి అధిపతి శుక్రుడు. 9 నక్షత్రాల యొక్క అంటే 9 నక్షత్రాల యొక్క ప్రభావం వలన మీ లైఫ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బ్యాలెన్స్గా మీరు లైఫ్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారన్నమాట. ఏదన్నా ఒక పనిని మొదలు పెడితే ఆ పనిని మీరు ఎప్పుడు ఏ టైంకి ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎక్కడ ఆపాలి, దాన్ని ఎలా ఎండ్ చేయాలి అని చెప్పి మీకు సరిగ్గా బ్యాలెన్స్ చేసే తెలివితేటలు మీకు ఉంటాయన్నమాట. ఇక తులారాశి వారు ఏ పనులైతే చేస్తూ ఉన్నారో వారు వారి పనుల పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. ఆ పనుల పట్ల చాలా ముందు ఉంటారన్నమాట. వృత్తి విషయంలో అయినా కానీ, ఉద్యోగ విషయంలో అయినా కానీ, వ్యాపార విషయంలో అయినా కానీ ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఏ ఫీల్డ్లో అయితే సెటిల్ అయి ఉన్నారో ఆ ఫీల్డ్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండడంతో పాటుగా మీరు చేసే పనుల పట్ల మీకంటూ ఒక సక్సెస్, మీకంటూ ఒక గుర్తింపు, ఒక విలువ, ఒక గౌరవం అనేది ఏర్పడుతుందన్నమాట. ఇక అంతేకాకుండా తులారాశి వారి దగ్గరికి వచ్చి ఎవరైనా కానీ పర్సనల్స్ అనేవి షేర్ చేసుకుంటే ప్రాణం పోయినా కూడా మూడో మనిషికి ఆ యొక్క పర్సనల్స్ అనేవి చెప్పరన్నమాట. చాలా నమ్మదగిన వారు తులారాశి వారు. ఒకవేళ మీకు తులారాశి వారి యొక్క స్నేహితులు ఉన్నా కానీ, బంధువులు ఉన్నా కానీ, లేదంటే ఏదైనా ఒక పరిచయ సంబంధాలు ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని వదులుకోవద్దు. ఎందుకంటే వారితో స్నేహం అంటే వారు మన పక్కన ఉన్నారు అంటే దైవం మన పక్కన ఉన్నట్టే. వారు మన పక్కన ఉంటే మనకి బాగా కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట. ఇక తులారాశి వారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నా కూడా అస్సలు వారిని మిస్ చేసుకోవద్దు. తులారాశి వారి యొక్క మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుందంటే ప్రతి పనిని కూడా ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మిగతా రాశుల వారి గురించి పోల్చుకుంటే ప్రతి చిన్న విషయానికి కూడా మిగతా రాశివారు డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. ఆ డిప్రెషన్లోకి వెళ్ళి ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలను తెచ్చుకొని ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. కానీ తులారాశి వారు అలా కాదు. వారు ప్రతి పనిని ఎంజాయ్ చేస్తూ చేస్తారు. అంతేకాకుండా ప్రతి నిమిషం విజయాన్ని కూడా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇక వీరి జీవిత భాగస్వామి విషయానికి వస్తే అయ్యో వీరు కొట్టుకుంటున్నారు, వీరు గొడవలు పడుతున్నారని చెప్పి వీరు విడిపోయేంత పరిస్థితుల దాకా కూడా వెళ్తారన్నమాట. అలా వెళ్ళినా కూడా విడిపోరు. మళ్ళీ జీవితాంతం కలిసిమెలిసే ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామికి ఒక మంచి విలువనైతే ఇస్తారన్నమాట. కుటుంబం కోసం కానీ, బిడ్డల కోసం కానీ త్యాగం చేస్తారు. అంటే నమ్మండి. ఇక ఏ విషయం పట్లైనా కానీ చాలా నమ్మదగిన వారు తులారాశి వారు. తులారాశి వారికి ఏదైనా ఒక పనిని అప్పచెప్పాము అంటే ఆ పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారన్నమాట. ఎంత టైం అయినా కానీ, రాత్రిళ్ళు నిద్ర కాసైనా కానీ ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయకుండా మాత్రం వదలరు. ఖచ్చితంగా తులారాశి వారికి ఏదైనా ఒక పనిని అప్పచెప్తే గుండెల మీద చెయ్యి పెట్టుకొని హాయిగా నిద్రపోవచ్చు అన్నమాట. అంత నమ్మదగిన వారు తులారాశి వారు. తులారాశి వారు సంపాదించిన ప్రతి రూపాయికి కూడా
చాలా విలువ ఇస్తారు. ప్రతి రూపాయిని ఎక్కడ ఎప్పుడు ఎలా ఖర్చు చేయాలో వీరికి బాగా తెలుసు. మితంగా ఖర్చు చేస్తూ ఉంటారు. వీరికి ఎక్కువ సరదాలు చేయటం, జల్సాగా వృధాగా డబ్బులు ఖర్చు పెట్టాలి అన్నా కూడా చాలా చికాకుగా అనిపిస్తుంది. చాలా చిరాకు అనిపిస్తుంది. వేస్ట్గా డబ్బుని ఖర్చు చేయడం అంటే చాలా జాగ్రత్తగా పొదుపు చేస్తారు. వీరెవరికన్నా కానీ ప్రాధాన్యత ఎక్కువగా ఎవరికిస్తారు అన్న విషయానికి వస్తే ఎక్కువగా ముందు ముఖ్యంగా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే మిగతా వారికి ప్రాధాన్యతనిస్తారు. ఇక బిడ్డల కోసం సంపాదించిన ప్రతి రూపాయిని కూడా స్థలాల మీద పెడుతూ ఉంటారు. ఫైనాన్స్గా సేవింగ్ రూపంలో డిపాజిట్ చేస్తూ ఉంటారన్నమాట. లేదంటే భూములు కొంటూ ఉంటారు. ఇలా ఈ రూపంలో డబ్బుని ఏ విధంగా పొదుపు చేయాలి అని చెప్పి భవిష్యత్తు గురించి ఒక ప్రణాళికను వేసుకుంటూ ఉంటారన్నమాట. ఈ విధంగా తులారాశి వారు బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానం ప్రకారం వారి జాతకం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. వారి యొక్క మైండ్ సెట్ ఈ విధంగానే కంటిన్యూ అయితే మాత్రం స్థిరాస్తులు ఎక్కువగా పోగు చేసుకుంటూ వీరి యొక్క గ్రహాల కూటం కూడా వీరికి అనుకూలంగా ఉండటం చేత ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉండటం వల్ల వీరు పట్టిందల్లా కూడా బంగారం అనేది కాబోతుంది. తులారాశి వారికి శుక్రగ్రహం యొక్క అనుకూలం ఉండటం చేత వీరికి బాగా కలిసి వస్తుందన్నమాట. శుక్రవారం ఏ పని చేసుకున్నా కానీ ఇక తులారాశి వారికి నీలం రంగు అనేది చాలా అదృష్టదాయకంగా ఉంటుంది. కనుక ఏ పనికి వెళ్ళినా కూడా మీ చేతి రుమాలు నీలం రంగులో ఉండేలా చూసుకోండి. ఇక అంతేకాకుండా స్నేహితులకు ఎక్కువగా విలువనిస్తారు. ఒకవేళ స్నేహితులు కష్టాల్లో ఉన్నారంటే కనుక వారికి ఆర్థికంగా సహాయం కూడా చేయడానికి వెనకడుగు వేయరన్నమాట. ఇంకా తులారాశి వారికి ప్రస్తుతం నడుస్తున్న రోజులైతే ఈ విధంగా చాలా అదృష్టదాయకంగా ఉన్నాయన్నమాట. మీరు నీలిరంగు ఉన్న బట్టలు వేసుకోవడం కానీ లేదా ఒక నీలిరంగు ఉన్న కర్చీఫ్ మీ దగ్గర ఉంచుకోవడం కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను చాలా శుభప్రదంగా పనిచేస్తుంది. చూశారు కదండి తులారాశి వారికి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఎంత అదృష్టదాయకంగా ఉందో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆ సంతోషి మాత ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.